హాయ్ అందరికీ నమస్కారం. పవన్ కళ్యాణ్ గారు మరో సవాల్ ఎదుర్కోబోతున్నారు. మళ్ళీ ఎన్నికలు రాబోతున్నాయి. పవన్ కళ్యాణ్ గారు ప్రతిష్టాత్మకంగా తీసుకొని జరపాల్సిన ఎన్నికలు రాబోతున్నాయి. సో మొన్నే కదండి అయ్యిందంటే ఖచ్చితంగా ఇప్పుడు జరగబోయే ఎన్నికలు రేపు జనవరిలో ఎన్నికలు జరగబోతున్నాయి. ఆ ఎన్నికలు కూడా పవన్ కళ్యాణ్ గారికి అత్యంత ప్రతిష్టాత్మకం అని చెప్పాలి. ఏమిటి ఆ ఎన్నికలు? ఒకసారి మనం లోతుల్లోకి వెళితే సో మనం సార్వత్రిక ఎన్నికలు అయిపోయిన తర్వాత సహజంగానే ఒక సంవత్సరం తర్వాత మనకున్న షెడ్యూల్ ప్రకారం పంచాయతీ ఎన్నికలు జరగాలి. అలాగే నగరపాలక, పురపాలక, నగర పంచాయతీ ఎన్నికలు కూడా జరగాల్సిన తరుణం ఆసన్నమైంది. వాస్తవానికి దీనికి సంబంధించిన గడువులు ఎలా ఉన్నాయంటే సో సర్పంచుల పదవీ కాలం వచ్చే ఏడాది ఏప్రిల్లో ముగిసిపోతుందంట. అంటే 2026 ఏప్రిల్లో ముగిసిపోతుంది. అలాగే నగరపాలక, పురపాలక, నగర పంచాయతీల్లో కార్పొరేటర్లు, కౌన్సిలర్ల పదవీ కాలం కూడా వచ్చే ఏడాది మార్చితో ముగియబోతుంది. అంటే మార్చి, ఏప్రిల్తో వీళ్ళ 5 ఏళ్ల పదవీ కాలం ముగిసిపోతూ ఉంది. మరి 5 ఏళ్ల పదవీ కాలం ముగిసిపోతే ఎన్నికలు జరపాలి కదా. సో అందుకోసం దీనికి సంబంధించి మరొక 3 నెలల ముందునే ఎన్నికలు జరపాలని ఎన్నికల కమిషన్ నిర్ణయించిందట. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని పంచాయతీరాజ్, పురపాలక శాఖల కమిషనర్లకు బుధవారం లేఖలు రాసింది. సో వెంటనే మీరు ఎన్నికలకు సంబంధించి సన్నద్ధం కండి అని. మరి నేను పవన్ కళ్యాణ్ గారికి ప్రతిష్టాత్మకమని ఎందుకన్నానంటే ఆమె ఎవరికి లేఖలు రాసింది? పంచాయతీరాజ్, పురపాలక శాఖ కమిషనర్లకు లేఖలు రాసింది. అంటే మన కృష్ణతేజ గారికి లేఖ రాసిందనమాట. సో ఈ బాధ్యత అంతా ఎవరిది? పంచాయతీల్లో జరిగే ఎన్నికల అన్నీ కూడా బాధ్యత పవన్ కళ్యాణ్ గారిది. యాజ్ ఏ రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారికి ప్రథమ బాధ్యత అని చెప్పాలి. ఆ తర్వాత బాధ్యత ముఖ్యమంత్రి చంద్రబాబు గారి మీద ఉంటుంది. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత గత సంవత్సర కాలంలో పంచాయతీల్లో సౌకర్యాలు మెరుగుపరిచారు. జల్ జీవన్ మిషన్ ద్వారా వాళ్లకు అనేక మందికి తాగునీటి సౌకర్యాన్ని కల్పించారు. తద్వారా వాళ్ళు అనారోగ్యం పాలు కాకుండా కాపాడగలిగారు. అలాగే రోడ్లు చూడండి, గత ప్రభుత్వ హయాంలో రోడ్లు చూడండి, ఇప్పుడు కూడా రోడ్లు చూడండి. సో చాలా ట్రాన్స్ఫర్మేషన్ అయింది. గత ప్రభుత్వంలో గుంతల రోడ్లు ఇప్పుడు సాఫీగా చక్కగా ఉన్నాయి. నరేగా అంటే ఉపాధి హామీ పథకం కింద వస్తున్న నిధులను ఈ రకంగా రోడ్లు బాగు చేయడానికి ఉపయోగించి పవన్ కళ్యాణ్ గారు చాలా మంచి పని చేశారు. ఇవాళ పంచాయతీల్లో రోడ్లు బాగున్నాయి, లైట్లు ఉన్నాయి, జల్ జీవన్ మిషన్ ద్వారా మంచి వాటర్ తాగుతున్నారు. ఇవన్నీ సౌకర్యాలు మెరుగుపడ్డాయి. మరి ఇలాంటి తరుణంలో పవన్ కళ్యాణ్ గారికి బహుశా పవన్ కళ్యాణ్ గారు చేసిన వర్క్కి ఖచ్చితంగా ప్రజలు పట్టం కట్టి తీరుతారనుకోవచ్చు. అయితే ఖచ్చితంగా ఇవి స్థానిక సంస్థల ఎన్నికలంటే కేవలం చేసిన అభివృద్ధి మాత్రమే ఇక్కడ ఫలితాలు చూపిస్తుంది అనుకుంటే పొరపాటే. స్థానిక నాయకత్వం కూడా నేను 2-3 సందర్భాల్లో మాట్లాడినప్పుడు కొంచెం జనసేన పార్టీ మీద కూడా నేను విమర్శనాత్మకం ఒక సద్విమర్శ చేశాను. మీ అందరికి గుర్తుండే ఉంటుంది. ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి. మీరు ఇప్పటివరకు స్థానికంగా నాయకత్వాన్ని బలోపేతం చేయకపోతే రేపొద్దున ఏ రకంగా స్థానిక సంస్థని ఎదుర్కొంటారు? స్థానిక నాయకత్వం మీదనే ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా దీన్ని డెఫినెట్గా సీరియస్గా తీసుకోవాల్సిన అంశం అని చెప్పి గతంలో కూడా వీడియో చేశాను. మరి పవన్ కళ్యాణ్ గారు కూడా దృష్టి పెట్టారు. సో ఆయన త్రిశూల వ్యూహం ద్వారా ముందుకు వెళుతూ ఉన్నారు. రేపు దసరా నుంచి దీనికి సంబంధించిన పరిపూర్ణంగా అంటే మార్చి 14 కల్లా మరో వార్షికోత్సవానికల్లా దీన్ని మొత్తంగా సంస్థాగతంగా బలోపేతం చేసే ప్రక్రియ చేపడతామన్నారు. కానీ ఎన్నికలైతే జనవరిలో రాబోతున్నాయి. దీనికి సంబంధించిన ప్రిపరేషన్స్ చేయమన్నారు. మరి ప్రభుత్వం ఏ రకంగా ఆలోచిస్తుంది? ప్రభుత్వం పచ్చజెండా ఊపుతుందా? ఏం జరుగుతుంది అనేది మనం వేచి చూడాలి. ఇంకొంచెం టైం తీసుకుందామని చెప్తుందా ప్రభుత్వం ఏంటనేది మనం వేచి చూడాలి. కానీ స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. ఒక్క పవన్ కళ్యాణ్ గారికే పరీక్ష కాదు, పురపాలక సంస్థలకు సంబంధించి కూడా ఎన్నికలు జరగబోతున్నాయి. పట్టణాల్లో వార్డులకు, కౌన్సిలర్లకు, అలాగే కార్పొరేటర్లకు ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. వీళ్ళందరికీ కూడా ఇదంతా కూడా పురపాలక శాఖ మంత్రి నారాయణ గారి బాధ్యత అని చెప్పాలి. సో బాధ్యత ప్రస్తుతానికి ప్రాథమికంగా వాళ్ళదైనా ఓవరాల్కి ఇదంతా ఓవరాల్ రెస్పాన్సిబిలిటీ కూటమి ప్రభుత్వ రెస్పాన్సిబిలిటీ అని మాత్రమే మనం చెప్పగలుగుతాం. ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఏమీ లేదు కాబట్టి పెద్దగా ప్రజా పోరాటాలు చేయలేదు. ప్రజలకు సంబంధించిన అంశాల మీద ఆయన ఎక్కడ కూడా ఆయన స్పందించిన దాఖలాలు చాలా తక్కువ. కేవలం దండయాత్రలు చేయడానికి మాత్రమే పరిమితమయ్యారు. కానీ ప్రజల సమస్యల మీద జెన్యూన్గా పోరాటం అయితే చేయటంలో ఒక ప్రధాన ప్రతిపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి గారు ఫెయిల్ అవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో రేపు జరగబోయే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ విజయదుందుభి మోగిస్తారు అనటంలో ఎలాంటి సందేహం అయితే లేదు అని చెప్పాలి.